హీట్ ఎలా ఉంది? సమ్మర్ హీట్ బాగుంది. నచ్చిందా హీట్? అయ్యో చాలా. సో ఈ హీట్ లో మరింత హీట్ పుట్టించడానికి మీరైతే వచ్చేసారు, గీతాంజలి మళ్ళీ వచ్చిందని చెప్పి. సో నార్మల్గా ఇప్పుడు సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది, అలా అని ఈ సీక్వెల్ తీద్దామని అనుకున్నారా? లేకపోతే అంటే ఫస్ట్ పార్ట్లో సెకండ్ సీక్వెల్ ఉంటుందని ఎక్కడ మాకు హింట్ కూడా ఇవ్వలేదు. సో ఈ సీక్వెల్ మళ్ళీ గీతాంజలి మళ్ళీ వచ్చిందని ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసారు. సో ఎప్పుడు స్టార్ట్ చేసి ఫస్ట్ సార్తో స్టార్ట్ చేద్దాం. బెటర్. సో ఎప్పుడు అనుకున్నారు సార్ సీక్వెల్ తీయాలి అని చెప్పి? మేము గీతాంజలి 1 తీసిన తర్వాత ఎప్పుడైతే జనరల్గా హారర్ కామెడీస్లో ఇది ఒక ట్రెండ్ సెట్టర్ అయింది. అయిన తర్వాత వెంటనే యాక్చువల్గా చెప్పాలంటే దాన్ని ఎన్కాష్ చేసుకోలేకపోయాం మేము. ఎందుకంటే ఆ సక్సెస్ అందరిని బిజీ చేసేసింది, ప్రతి వాళ్ళని బిజీ అయిపోవడంతో అందరూ ఎవరి దీంట్లో వాళ్ళు చాలా బిజీ అయిపోయారు. దానికి కారణం కూడా గీతాంజలి. అందుకని మళ్ళీ ఓకే అందరూ సీక్వెల్స్ తీస్తున్నారు. ఎప్పుడైతే బుల్బులయ్య 2 వచ్చిందో లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్, అది 300 crores. అప్పుడు నాకు అర్థమైంది పొటెన్షియాలిటీ ఆఫ్ హారర్ కామెడీ. ఇంకా సీరియస్గా దీన్ని ఐడియా ఎప్పుడో ఉంది, అప్పుడు దాని మీద కూర్చొని ఇంక ఇది వర్కౌట్ చేయాలి. అన్నీ సీక్వెల్స్ ప్లస్ ఇది గ్రేటెస్ట్ ఫ్రాంచైజ్. ఎందుకంటే మీరు అన్నట్టు బాలీవుడ్లో సూపర్ స్టార్స్ అసలు వీళ్ళందరూ చేసింది ఇది సూపర్. మేము స్టార్ట్ చేసేటప్పటికి ఇట్స్ ఎ వెరీ స్మాల్ బడ్జెట్ కాన్సెప్ట్ ఫిలిం. తర్వాత సూపర్ స్టార్ అయింది సినిమా. గీతాంజలి హస్ బికమ్ సూపర్ స్టార్. సో 4 CR తో తీస్తే ఆల్మోస్ట్ 10 above CR వచ్చింది. 18 CR. సారీ నాకు కొంచెం మిస్ అయింది. సో లో బడ్జెట్ లో తీసిన లో ఎక్స్పెక్టేషన్స్ తో అందరినీ రీచ్ అయిందని చెప్పుకోవచ్చు ఈ సినిమా. సో ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు సార్? అమ్మ ఫేసులు చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, అంటే దీనికి కొలమానం ఉంటుందని తెలిస్తే దాని ప్రకారం చెప్పొచ్చు. అంతే అంటారా? ఇన్ఫినిటీ అంటారా? ఇంటి April 11th వస్తున్నాం అంటే హ్యాపీగా దగ్గరలోనే. ఇంకా అప్పుడైనా ఇంకా 7 days 1 week ఉంది కరెక్ట్. సో ఎప్పుడు మిమ్మల్ని సార్ రీచ్ అయ్యారంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది సీక్వెల్ చేద్దాము అని చెప్పగానే మీ ఫీలింగ్ ఏంటి? సో చెయ్యాలా వద్దని ఏమైనా ఆలోచనలోకి వెళ్ళారా, లేకపోతే వెంటనే ఓకే చెప్పేశారు? ఇది మేము యాక్చువల్ గా గ్రాడ్యువల్ గా మాట్లాడుకుంటూ ఇది డిస్కషన్ లో ఉండింది. జస్ట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చిన ఒక థాట్ ఏం కాదు. ఇప్పుడు కోనా గారు చెప్పినట్టు వి బీన్ థింకింగ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ సీక్వెల్ తీయాలి అనేది చాలా రోజుల నుంచి ఉన్న ప్లాన్. అండ్ ఈవెన్ మేము నిశ్శబ్దం టైం నుంచి కూడా ఈ నాట్ ని డెవలప్ చేశారు. నాకు అప్పుడు ఒక నరేషన్ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ దాని ట్రిమ్మింగ్స్ అండ్ ఎన్హాన్స్ చేయడానికి వర్క్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇన్ బిట్వీన్ కోవిడ్, సో అందుకని ఒక హాఫ్ డిలే ఇందులో అయింది. హాఫ్ డిలే మేబీ ప్రాజెక్ట్ గీతాంజలి 2 తీయాలి అనే ఆలోచన సార్కి వచ్చిన తర్వాత నుంచి గురించి మాట్లాడుతుంది. దానికి 10 ఏళ్ళు పట్టింది అంటారు? పట్టింది. అంటే ఓవరాల్ గా ఈ 4 అలా తీసేస్తాం. అందుకే మళ్ళీ వచ్చింది గీతాంజలి మళ్ళీ వచ్చిందంటే ఇప్పటికి కుదిరింది, సెట్ అయ్యి ఇప్పుడు వచ్చింది అనమాట. అందుకే మళ్ళీ అంటే ఓకే, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? సేమ్ గీతాంజలిలో ఉన్నట్టేనా? అంతే హడావిడిగా కొంచెం భయపడుతూ కామెడీ? అప్పుడు ఏంటంటే సినిమాల్లోకి రావాలని, సినిమాల్లోకి వచ్చేసిన తర్వాత డైరెక్టర్ అయిపోయారు సినిమాలో. అండర్స్టూడ్ మ్యాటర్ ఏంటంటే ఓ సినిమా హిట్ ఇచ్చి ఇప్పుడు దాని తర్వాత అవకాశాలు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్న టైంలో ఈ గీతాంజలి అవకాశం వస్తుంది అనమాట. అంజలి గారు అలా అవకాశం ఇస్తారు.